జబర్దస్త్ షో గురించి, అందులో నటించిన కమీడియన్స్ గురించి జనాలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ షో ద్వారా నేడు తెలుగు చిత్ర పరిశ్రమకు ఎందరో పరిచయం అయ్యారు. వీరిలో ఆటో రామ్ ప్రసాద్ ఒకరు. ఈయన గురించి జనాలకి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే ఆటో రామ్ ప్రసాద్ ప్రయాణిస్తున్న కారుకు యాక్సిడెంట్ అయినట్టు వార్తలు వస్తున్నాయి. గురువారం ఆటో రామ్ ప్రసాద్ షూటింగ్ కి వెళ్తుండగా తుక్కుగూడ సమీపంలో ఆటో రామ్ ప్రసాద్ ముందున్న కార్ సడన్ బ్రేక్ వేయడంతో ఈ ప్రమాదం జరిగిందని సమాచారం. అతని కారును వెనుక నుంచి ఆటో ఢీ కొట్టడం, ఆ తర్వాత రామ్ ప్రసాద్ కారు ముందు ఉన్న మరో కార్ని ఢీ కొట్టినట్లు తెలుస్తోంది. కాగా ఈ ప్రమాదంలో రామ్ ప్రసాద్ కి స్వల్ప గాయాలతో బయటపడ్డారని తెలుస్తోంది. అయితే ఈ ప్రమాద ఘటనపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా ఈ విషయం తెలుసుకున్న అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ క్రమంలో ఆటో రామ్ ప్రసాద్ త్వరగా కోలుకోవాలని కమెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే జబర్దస్త్ కామెడీ షోతో బాగా ఫేమస్ అయిన కమీడియన్లలో ఆటో రామ్ ప్రసాద్ ఒకరు. తన ఆటో పంచ్లతో బుల్లితెర ఆడియన్స్ ను కడుపుబ్బా నవ్విస్తున్నాడు ఈ స్టార్ కమీడియన్. ముఖ్యంగా సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీనులతో కలిసి రామ్ ప్రసాద్ ఆ తర్వాతి కాలంలో సుధీర్, గెటప్ శ్రీనులు జబర్దస్త్ నుంచి బయటికి వెళ్లిపోయినప్పటికీ రామ్ ప్రసాద్ తనదైన బెంచ్ మార్క్ కామెడీతో ఇప్పటికీ టీం లీడర్ గా కొనసాగుతుండడం విశేషంగానే చెప్పుకోవచ్చు. మరోవైపు శ్రీదేవి డ్రామా కంపెనీతో పాటు పలు టీవీ షోల్లోనూ సందడి చేస్తున్నారు రామ్ ప్రసాద్. ఇక వెండి తెరపై కూడా అప్పుడప్పుడు మెరుస్తున్నాడు స్టార్ కమీడియన్. ఆ మధ్యలో సుధీర్, గెటప్ సీనులను హీరోలుగా పెట్టి రామ్ ప్రసాద్ ఓ సినిమా కూడా ప్లాన్ చేశారని తెలుస్తోంది. ఓ మంచి కామెడీ ఎంటర్టైన్ సినిమా ప్లాన్ చేస్తున్నట్లు ప్రచారం జరిగింది. అయితే దీనిపైన ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. సదరు సినిమాని నిర్మాతలకు కథ నచ్చితే త్వరలోనే తమ సినిమాను అధికారికంగా పట్టాలెక్కిస్తానని ఆటో రామ్ ప్రసాద్ కూడా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకురావడం విదితమే.